హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏలూరు దగ్గరలో ఉన్న పోనంగిలో స్వయంభూగా వెలిసినటువంటి పార్వతీ సమేత శ్రీ వైనతేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్తున్నాను. టెంపుల్ గురించి ఏలూరులో ఉన్నవారికి అలాగే చుట్టుపక్కల ఉన్నవారికి చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ఇది అయితే ఒక విశిష్టత కలిగిన టెంపుల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభూగా వెలిసిందట. సో ఈ రోజు వీడియోలో మనం పోనంగిలో ఉన్న ఈ స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్దాం. అలాగే ఈ స్వామివారికి వైనతేశ్వర స్వామి అని పేరు ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అనే రూట్ మ్యాప్ ను కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. సో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్దాం అనుకునేవారు ఈ మ్యాప్ ను ఫాలో అవ్వండి. నేనైతే ఎప్పటి నుంచి ఆలయానికి వెళ్దాం అనుకుంటున్నా, బట్ నాకైతే ఈ రోజు కుదిరింది. ఈ రోజు శివరాత్రి పర్వదినాన నేను మా ఫ్యామిలీతో కలిసి ఈ ఆలయానికి వెళ్ళాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం మార్నింగ్ 10 o'clock అవుతుంది. ఇప్పుడే మేము టెంపుల్ కి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. ఇప్పుడు మీరు చూస్తుంది కైకలూరు వెళ్లే రోడ్డు. ఈ కైకలూరు వెళ్లే రోడ్ లో రైట్ సైడ్ మీకు చిరంజీవి బస్ షెల్టర్ కనబడుతుంది. ఈ బస్ షెల్టర్ పక్కనే మనకి పోనంగి వెళ్లే రోడ్డు ఉంటుంది. సో మనం ఈ రోడ్ లో అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఎవరికైనా ఈ రూట్ ఐడియా లేకపోతే ఈ రూట్ కి సంబంధించిన మ్యాప్ ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ రూట్ మ్యాప్ కనబడుతుంది. ఏలూరు జిల్లాలోని ఏలూరు మండలానికి చెందిన ఒక గ్రామం పోనంగి. ఏలూరు నుండి జస్ట్ 5 to 6 kilometers దూరంలో ఉంటుంది. పోనంగి గ్రామానికి 1000 ఏళ్ల చారిత్రక వైభవం ఉంది. ఈ పోనంగి గ్రామం 10వ శతాబ్దంలో వేంగి చాళుక్యుల కాలంలో ముఖ్య ప్రాంతంగా విరాజిల్లినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కనబడుతున్న ఈ రూట్ లో వెళ్తే మీకు వైఎస్ఆర్ కాలనీకి వెళ్లే రూట్ వస్తుంది. అలా కాకుండా ఏరు మీద ఉన్న ఈ వంతెన పై నుంచి వెళ్తే మనం పోనంగి వెళ్ళొచ్చు. ఈ వంతెన దాటాక మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రూట్లు కనబడతాయి. మనం రైట్ సైడ్ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం పోనంగిలో ఉన్న వైనతేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకోవచ్చు. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మనం దర్శించుకోబోయే పార్వతీ సమేత వైనతేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ శివరాత్రి పండుగను చాలా ఘనంగా చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే శివరాత్రి సందర్భంగా ఇక్కడ భజనలు ఏర్పాటు చేశారు. అలాగే కోలాటం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయం యొక్క ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఆలయం ముందున్నటువంటి ధ్వజస్తంభం. 2017లో ఆలయంలోని శిథిల ధ్వజస్తంభాన్ని తొలగిస్తున్నప్పుడు 1039 రాగి నాణాలు, 220 వెండి నాణాలు లభ్యమయ్యాయట. వీటిని పరీక్షించిన పురావస్తు శాఖ వారు ఇవి 18వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. ఇది ఆలయం యొక్క ప్రాంగణం. చూడడానికి చాలా విశాలంగా ఉంటుంది. అలాగే ఈ ఆలయం గోపురంపై ఉండే విగ్రహాలు కూడా చూడడానికి చాలా అందంగా కనబడతాయి. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, అమ్మవారు, వీరభద్రుడు, పానవట్టం, 2 నందులు, ఉమామహేశ్వరుడు, వీరగల్లు విగ్రహాలు, జంటనాగులు ఉంటాయి. ఇవన్నీ కూడా క్రీస్తు శకం 14, 15వ శతాబ్దాలకు చెందినవట. వైనతేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి మూల విరాట్ 1000 ఏళ్ల క్రితం ప్రతిష్ఠితమైనట్లు భావిస్తున్నారు. తర్వాత పలుమార్లు ఆలయ పునర్నిర్మాణం కూడా జరిగింది. ఇక ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ప్రకారం ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు ఒక రైతు నాగలతో పొలం దున్నుచుండగా ఆ నాగలి యొక్క చారలు లింగాకారం మీదుగా వెళ్ళాయట. అప్పుడు లింగాకారం నుండి రక్తం వచ్చిందట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వైనతేయుడిగా పిలువబడే గరుత్మంతుడు అది చూసి దానిపై వాలి రెక్కలతో లింగాకారము కప్పినాడట. అప్పుడు రైతులు చూసి తప్పును క్షమించమని ఆయన్ని ప్రార్థించి తర్వాత ఆ ప్రదేశమును 2-3 నిలువులా తవ్వి చూశారట. లోపలికి పోయిన కొద్దీ లింగాకారం బయటపడింది. ఆ ప్రదేశంలో నీరు బాగా ఊరి జలమయం అయిందట. ఆ తర్వాత లింగాకారమును భూమి మట్టమునకు అర్ధగజం ఉంచి పూడ్చి వేశారట. ఇప్పుడు మీరు చూస్తుంది స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వైనతేశ్వర స్వామివారు. ఈ విగ్రహం బయటపడిన తర్వాత దాని చుట్టుపక్కల తవ్వి చూడగా ఒక కొండలో ఊక పోసి దానిలో ఒక రాగి శాసనం ఉంచి పైన ఊక కప్పిబడి ఉన్నదట. ఆ రాగి శాసనము నాగరలిపిలో వ్రాసి ఉన్నదట. దాన్ని జర్మనీ పంపి తర్జుమా చేయించి తెప్పించినారట. దానిలో పూర్వం నుండి ఈ ప్రదేశంలో ఈ ఆలయం ఉండేదని ఉన్నదట. ఈ ఆలయంలో ధూపదీప నైవేద్యములు గ్రామస్తులు జరిపించినారట. ఆ తర్వాత కొన్ని రోజులకు పోనంగి దగ్గరలో ఉన్న ఏలూరు వర్తక శ్రేష్ఠులు చుండూరు వారి కుటుంబం వారు ఆలయం నిర్మించినారట. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని పానవట్టం మీద ప్రతిష్ఠించాలని చూశారట. బట్ ఎంత తవ్వినా గానీ ఆ విగ్రహం యొక్క కింద
కింద భాగం అనేది కనిపించలేదు. ఎందుకంటే ఇదొక స్వయంభూ విగ్రహం కాబట్టి. అందుకే ఈ విగ్రహం అనేది నేలపైన మనకు కనబడుతుంది. పానవట్టం మనకు కనిపించదు. ఈ స్వామివారి విగ్రహం పక్కనే అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ స్వయంభూ వైనతేశ్వర స్వామివారిని ఏవైనా కోరికలు కోరితే తీరుస్తారని భక్తుల నమ్మకం. శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే భజనలు కోలాటం చాలా బాగుంటాయి. ఇది ఫ్రెండ్స్ పోనంగిలో కొలువైనటువంటి స్వయంభూ శివలింగం. ఈ ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.